రేపు టీడీపీ జనసేన అభ్యర్థుల ఉమ్మడి తొలి జాబితా విడుదల కానుంది. చంద్రబాబు పవన్ ఉమ్మడిగా జాబితా విడుదల చేసే అవకాశం ఉంది. జాబితాలో టీడీపీ నుంచి 50, జనసేన నుంచి 15 పేర్లు ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఉండవల్లికి చేరుకున్న చంద్రబాబు రేపు ఉదయం నివాసానికి రావాలంటూ అచ్చెన్నాయుడు, యనమలతో పాటు ముఖ్య నేతలకు సమాచారం ఇచ్చారు. సీనియర్లతో భేటీ తర్వాత జాబితా ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. అటు మంగళగిరికి చేరుకున్న పవన్ కళ్యాణ్ ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. రేపు చంద్రబాబుతో భేటీ అయ్యే అవకాశం ఉంది. అయితే బీజేపీ పొత్తుపై ఇంకా క్లారిటీ రాని నేపథ్యంలో ఢిల్లీ నుంచి పిలుపు వస్తుందంటూ ప్రచారం జరుగుతోంది. ఈలోగా కొంతమంది పేర్లు ప్రకటించాలని ఇరు పక్షాలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి పూర్ణ లైవ్ లో అందిస్తారు. పూర్ణ, చెప్పండి, ఏంటి రేపు ఉదయం జనసేన టీడీపీ లిస్ట్ మొదటి జాబితా రిలీజ్ కానుందా? దీనికి సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? ఇద్దరు నేతలు అక్కడే ఉన్నారు. టీడీపీ జనసేన నాయకుల్లో నెలకొన్న ఉత్కంఠకు కొంతమేరకు రేపు తెరపడనుంది. ఎందుకంటే దాదాపు టీడీపీ జనసేన ఫస్ట్ లిస్ట్ రేపు ప్రకటించే అవకాశం ఉందని చెప్పి మొత్తం కూడా అటు జనసేన కానీ టీడీపీ అధిష్టానం కూడా మొత్తం కూడా భావిస్తున్నాం. అందుకు సంబంధించిన కార్యాచరణ కూడా రూపొందించడం కూడా తెలుస్తుంది. కొద్దిసేపు క్రితం ఏదైతే టీడీపీ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో నారా చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి క్రితం మొత్తం కూడా ఆ పార్టీ అధినేత మొత్తం ప్రత్యేక హెలికాప్టర్లో ఉండవల్లి నివాసానికి చేరుకున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా ఆ పార్టీ కార్యాలయానికి చేరుకుని ఆయన నివాసంలో మొత్తం కూడా ఆయన జనసేన కీలకమైన నేతలతో భేటీ అవుతున్నారు. ఇటు చంద్రబాబు కూడా టీడీపీ చంద్రబాబు కూడా ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రేపు ఉదయానికల్లా ఇక్కడికి రావాలని చెప్పి మొత్తం కూడా చెప్పడం కూడా జరిగింది. అయితే రేపు పొద్దున మొత్తం కూడా టీడీపీ ముఖ్య నేతలతో ఇక్కడ చంద్రబాబు ఆయన నివాసంలో చర్చిస్తారు. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ పార్టీ కార్యాలయంలో కీలకమైన నేతలను అక్కడ రమ్మన్నట్టు తెలుస్తుంది. అక్కడ ఆయన మొత్తం కూడా చర్చించే అవకాశం కూడా కనపడుతుంది. మొత్తం కూడా ఏ అయితే ప్రధానమైన నేతలతో చర్చిన అనంతరం ఫస్ట్ లిస్ట్ ప్రకటించే అవకాశం ఉందని చెప్పి కూడా టీడీపీ అధిష్టానం అలాగే జనసేన నాయకులు కూడా భావిస్తున్నారు. అయితే ప్రధానంగా చూస్తే కనుక ఈ నెల 14వ తేదీనే తొలి లిస్టు ప్రకటించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అయితే ఆ టయానికి సరిగ్గా అప్పుడే ఏదైతే 14వ తారీఖున అయితే జనసేన టీడీపీ ఉమ్మడి లిస్టు ఏదైతే ప్రకటించాలనుకున్నారో ఆ టయానికి బీజేపీతో నుంచి కూడా పొత్తు ఉండే అవకాశం ఉందని చెప్పి కేంద్రం నుంచి కూడా సంకేతాలు రావడంతో అప్పుడు కొద్ది వాయిదా వేసుకోవడం జరిగింది. ఆ తర్వాత 26వ తారీఖు లోపు 26వ తేదీ లోపు ఏదైతే లిస్టు తొలి జాబితా లిస్ట్ అయితే విడుదల చేయాలని చెప్పి టీడీపీ అధిష్టానం నిర్ణయం అయితే తీసుకుంది. అయితే రేపైతే లిస్టు మాత్రం కన్ఫామ్గా వచ్చే అవకాశం ఉందని చెప్పి 100% అందరూ కూడా టీడీపీ నాయకులు కూడా భావిస్తున్నారు. అయితే ఈ లిస్టులో దాదాపు 50 మంది పేర్లు టీడీపీ నుంచి కూడా వచ్చే అవకాశం ఉంది. అలాగే జనసేన నుంచి 15 పేర్లు పైగా వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా వాళ్ళు అధిష్టానం ఏదైతే వాళ్ళు గుసగుసలు పడుతున్నాయి. అయితే ఖచ్చితంగా ఎవరైతే ఉన్నారో అంటే గతంలో ఎవరైతే టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరూ కూడా సీట్లు ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉందని చెప్తున్నారు. అలాగే గెలుపు గురాలని ఇప్పటి వరకు టీడీపీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా సామాజిక సమీకరణలు అలాగే గెలుపు అవకాశాలు ఉన్న వాళ్ళని ఇప్పటికే టీడీపీ మొత్తం కూడా వడపోత పోసి దాదాపు లిస్ట్ అంతా కూడా ప్రిపేర్ చేసింది. అలాగే జనసేన కూడా మొత్తం కూడా ఎవరైతే గెలుపు అవకాశాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా తీసుకున్నారు. అలాగే సామాజిక సమీకరణలు కూడా మొత్తం కూడా బేరీజ్ వేసుకుని వాళ్ళందరినీ కూడా లిస్ట్ అవుట్ చేశారు. అయితే మొత్తం కూడా అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబు అనేక సార్లు మొత్తం కూడా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కూడా అనేక విషయాలు కూడా చర్చించుకున్నారు. ఏ స్థానాలు ఎవరెవరు పోటీ చేయాలి, ఏ అభ్యర్థులు ఉండాలి, ఏ సీట్లు జనసేన పోటీ చేయాలి, ఎక్కడెక్కడ టీడీపీ పోటీ చేయాలన్న దాని మీద పూర్తిగా క్లారిటీ అయితే చంద్రబాబు కాదు జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి ఇప్పటికే వచ్చింది. అయితే ఇప్పుడు అయితే తొలి విడతలో భాగంగా దాదాపు ఒక 65 నుంచి 70 సీట్ల వరకు అనౌన్స్ చేసే అవకాశం ఉందని చెప్పి కూడా అటు టీడీపీ అధిష్టానం అలాగే జనసేన అధిష్టానం భావిస్తుంది. ఈ మేరకు కూడా మొత్తం ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే రేపు ఉదయం టీడీపీ చెందిన సీనియర్ నేతలందరితో కూడా సమావేశం అయిన తర్వాత ఈ లిస్టు అనౌన్స్ చేసే అవకాశం కూడా ఎక్కువగా కనపడుతుంది. అయితే అందరినీ కూడా అటు అచ్చెన్నాయుడిని, యనమల రామకృష్ణుని లాంటి సీనియర్ నేతలందరూ కూడా రేపు ఉదయానికల్లా ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి అయితే రమ్మన్నారు. వచ్చిన తర్వాత ఈ ఏదైతే
సీట్లకు సంబంధించిన ప్రక్రియ మొత్తం కూడా డిస్కషన్ చేసిన తర్వాత రేపు మధ్యాహ్నం కానీ రేపు సాయంత్రం కానీ ఈ లిస్ట్ అనౌన్స్ చేసే అవకాశం కనపడుతుంది. అలాగే అక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అటు నారాయణ మనోహర్ అలాగే కొంతమంది సీనియర్ నేతలను కూడా పిలిపించి అక్కడ కూడా ఆయన చర్చించుకొని ఇద్దరు ఉమ్మడిగా కలిసి ఈ ప్రకటన చేసే అవకాశం ఉందని కనపడుతుంది. ఏదైతే ఫస్ట్ లిస్టు రేపు విడుదల చేసిన తర్వాత సెకండ్ థర్డ్ లిస్టులు కూడా ఉంటాయి. అవి కూడా వెంటనే అంటే చాలా స్పీడ్గా వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇంకా స్పీడ్ పెంచాలి అని చెప్పి అటు టీడీపీ అధినేత చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ఇప్పటికే వైసీపీ కొంతమంది అభ్యర్థుల పేర్లు ప్రకటించిన నేపథ్యంలో స్పీడ్ పెంచినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబు కూడా ఈ లిస్టు రేపు ప్రకటించాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకుని రేపు ప్రకటించే అవకాశం ఉందని చెప్పి మొత్తం కూడా అటు టీడీపీ వర్గాలు కానీ జనసేన వర్గాలు కూడా భావిస్తున్నాయి. అయితే ఎవరైతే లిస్టులో ఉంటారో వాళ్ళు సామాజిక సమీకరణలో అలాగే అక్కడ గెలుపు అవకాశాలు ఉన్న పేర్లే రేపు మొత్తం కూడా లిస్టులో వచ్చే అవకాశం ఉంది. అయితే ఏదైతే పార్టీలో చాలా సీనియర్స్ ఉన్నారో వాళ్ళంతా కూడా తొలి లిస్టులో ఉండవచ్చని కూడా భావిస్తున్నారు. ఎందుకంటే మొత్తం కూడా ఎవరైతే సిట్టింగ్ ఉన్నారో టీడీపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరూ కూడా 99% వారికే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. వాళ్ళందరూ కూడా సీట్లు కేటాయించే అవకాశం కూడా ఉంది. అయితే కొంతమందికి సీనియర్స్ ఉన్నారు, అంటే ఏదైతే పార్టీ కోసం కష్టపడి అనుకోని పరిస్థితుల్లో ఓడిపోయి ఉన్న సీనియర్లు ఎప్పటి నుంచో కష్టపడి ఉన్న వాళ్ళందరూ కూడా ఆ పేర్లు కూడా ఒక పార్టీ వరకు ఉన్నాయి. అవి కూడా రేపు విడుదల చేసే అవకాశం ఉంది. మరోవైపు జనసేన సంబంధించి మొత్తం దాదాపు ఒక 15 పేర్లు అయితే వాళ్ళు లిస్ట్ అవుట్ చేసుకున్నారు. ఆ 15 పేర్లు కూడా రేపు ప్రకటించే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అయితే ఓవరాల్గా చూస్తే కనుక ఈ లిస్టులో ఎక్కడో కూడా ఈ భేదాభిప్రాయాలు అనేది ఎక్కడ ఉండకుండా చూసుకుంటున్నారు. ఎక్కడో కూడా భేదాలు లేకుండా మొత్తం కూడా అటు జనసేన పార్టీలో కానీ టీడీపీలో కానీ ఫస్ట్ లిస్టులో అందరికీ క్లారిటీ అందరూ ఆందోళన తీసుకునే ఇది విడుదల చేయాలని చెప్పి కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎవరైతే అక్కడ అభ్యర్థులు ఏదన్నా స్థానిక పరిస్థితులు బట్టి ఏమైనా డిఫరెన్సెస్ ఉంటే ఇప్పటికే వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళందరికీ నచ్చచెప్పి వాళ్ళందరినీ కూడా ఇప్పటికే కూల్ చేసిన పరిస్థితి నాకు ఉంది. ఎందుకంటే ఇన్ని రోజులు కూడా లేట్ అవడానికి ప్రధాన కారణం ఇదొకటి అనుకోవచ్చు. ఎందుకంటే ప్రధానంగా చూస్తే కనుక ఏదైతే టీడీపీ కానీ జనసేనలో ఆశావాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా సీట్లు ఆశిస్తున్నారు. అయితే పొత్తుల నేపథ్యంలో కొంతమంది త్యాగాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మొదటి నుంచి అటు టీడీపీ అధినేత చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ చెప్తున్న పరిస్థితి నెలకొంది. అయితే అన్నింటినీ కూడా బేరీజ్ వేసుకుని వాళ్ళందరూ కూడా నచ్చచెప్పి ఈ ఫస్ట్ లిస్టులో ఎక్కడా కూడా భేదాభిప్రాయాలు ఎవరికి లేకుండా ఉండే విధంగా మొత్తం సీనియర్లు అలాగే సిట్టింగ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇచ్చే అవకాశం ఎక్కువగా కనపడుతుందని కూడా తెలుస్తుంది. మరోవైపు ఈ లిస్టు వచ్చిన తర్వాత మిగతా లిస్టులు కూడా అంటే త్వరలోనే మిగిలిన పేర్లు ఎవరైతే ఉంటారో మిగిలిన పేర్లు కూడా వెంటనే ప్రకటించే అవకాశం కూడా కనపడుతుంది. ఎందుకంటే బీజేపీతో పొత్తుకు సంబంధించి కూడా ఒక క్లారిటీ కూడా ఒక 2-3 రోజులు వచ్చే అవకాశం కనపడుతుంది. రేపు 28వ తేదీన తాడేపల్లిలో జరిగే బహిరంగ సభ ముందు ఒక క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనపడుతుందని చెప్తున్నారు. అయితే బీజేపీతో కూడా క్లారిటీ వస్తే కనుక వాళ్ళతో కూడా అంటే 3 పార్టీలు కలిసి ఈసారి సెకండ్ లిస్ట్ కూడా అన్నీ కూడా కలిపి విడుదల చేసే అవకాశం కూడా ఉందని కూడా ఇక్కడ చెప్పుకుంటున్నారు. స్వామి రైట్ పూర్ణ.